స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. జగదేక చక్రవర్తి అయిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం 33 కోట్ల దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుంచి తీసుకుని వచ్చారు. ఉదయం 7 గంటలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించడం జరిగింది. నేడు పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర వేడుకలు జరుపుకుంటున్న భక్తుల గోత్రనామాలతో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామార్చన జరిపించిన ఆలయ అర్చక స్వాములు
ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణభరిత వజ్రాభరణాలతో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు వేదోక్తంగా శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా తిలకించి ఆనంద పరవశులయ్యారు. ఆనంద మంగళ కర్పూర నీరాజన ఓం బృహత్ సామక్షత్ర బుద్ధవృష్టయం తృష్టభోజస్తోమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేబోతున్నారు. ఆ స్వామివారికి ద్వితీయ యజ్ఞోపవీత ధారణం జరుగుతోంది. నమస్కారం చేయడం ప్రజాపతేర్యః సహజం వరస్తాత్ ఆయుష్యమజ్ఞం వ్రతమంజు శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామినేవరాయ ఇమాం వృణీధ్వం వృణీమహే అహోదాస్యామ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అహోదాస్యామః ఉదక్షయంతి భువనాని విశ్వా అధిక్షయంతి భువనాని విశ్వా సంతోషధీః మధునక్తముతోషజి మధుమత్పార్థివగం రజః వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ త్రివార శుద్ధ ఆచమనం సమర్పయామి పరికల్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమంద్రాం ప్రభాసాం యశసాంజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాం శ్రయామః. భజనాంచారులకి కూడా మాంగళ్య సూత్రధారణ జరుగుతోంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని భగవన్నామస్మరణం చేయండి. గోవింద లోకరక్షణ హేతున కంఠే భద్రాణి శుభగే త్వం జీవజరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. మంగళేది వాయురాదద్ హంతేది వాయురాదద్ దక్షిణ ప్రజామోద ఆనందః ముష్కయోర్నిహితత్సవః. శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ప్రభాలోక ప్రభదక్షజే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతడే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా వన భోజనాల కార్యక్రమాన్ని దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అనంతరం దేవాలయ ఉద్యోగులకు సేవాభావం ప్రధానమని మార్గదర్శనం చేసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4500 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు నయనానందకరంగా శ్రీవారిని దర్శించుకున్నారు. చక్కగా స్వామికి జరిగేటటువంటి సేవను శ్రద్ధగా ఓపికగా కూర్చుని చూడండి. మధ్యలో లేచి ఎవరు వెళ్ళకూడదు. ఓం వేదేతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాదేనవధారజ తేషు ప్రథమతః ఋగ్వేదమవధారజ. ఓం అస్య భామస్య బలితస్య హోదస్తస్య భ్రాతా మధ్యమ అస్త్యష్ణః తృతీయో భ్రాతా కృతపుష్ట అస్యాత్ర పశ్యం విష్పతిం సప్తపుత్రం. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. అలర చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావం శ్రీనివాసాద మంగళ శ్రీవైకుంఠ విరక్తాద స్వామి పుష్కరిణీ గణ రమయా రమమాణాయ వెంకటేశాద మంగళ. స్వర్ణగిరివాస గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.